అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఇచ్చిన రిపోర్టులో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ పేర్కొంది. ఎల్ఎండ్టీ సంస్థపై కూడా క్రిమినల్ చర్యలు చేపట్టాలని సూచించారు. విజిలెన్స్ రిపోర్టులో పలువురు మాజీ ఈఎన్సీలు, ప్రస్తుత సిఈల, ఎస్ఈల పేర్లు కూడా ప్రస్తావించారు. 33 మంది ఇంజనీర్లపై పెనాల్టీ వేయాలని సూచించారు. ఇక 7 మంది రిటైర్డ్ ఇంజనీర్లపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. క్షేత్రస్థాయిలో పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించారని నివేదికలో విజిలెన్స్ అధికారులు స్పష్టం చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 17 మంది ఇరిగేషన్ అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఇచ్చిన రిపోర్టులో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ పేర్కొంది. ఇక ఎల్ఎండ్టీ సంస్థపై కూడా క్రిమినల్ చర్యలు చేపట్టాలని సూచించారు. ఇక విజిలెన్స్ రిపోర్టులో పలువురు మాజీ ఈఎన్సీలు, ప్రస్తుత సిఈల, ఎస్ఈల పేర్లు కూడా ప్రస్తావించారు. 33 మంది ఇంజనీర్లపై పెనాల్టీ వేయాలని సూచించారు. 7 మంది రిటైర్డ్ ఇంజనీర్లపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. ఇక క్షేత్రస్థాయిలో పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించారని నివేదికలో విజిలెన్స్ అధికారులు స్పష్టం చేశారు. రైట్గా తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం వాడిచిలేరు గ్రామం హైవేలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 5గురు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మరో 2కి గాయాలు కావడంతో హుటాహుటిన హాస్పిటల్కి తరలించామని చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతి చెందిన వారు తూర్పుగోదావరి జిల్లా కవలకొయ్యి గ్రామానికి చెందిన 2 కుటుంబాలుగా గుర్తించారు. ఇక కాకినాడ బీచ్కి వెళ్లి తిరిగి వస్తుండగా వాడిచలేరు హైవే రోడ్డులో ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. మృతుల్లో 2 మగవాళ్లు, 2 మహిళలు, 5 ఏళ్ల పాప ఉన్నట్లు తెలిపారు. రైట్గా ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, ఈ ఘటనకు సంబంధించిన కారణాలు ఏంటి, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ బ్రాహ్మణి. రంగంపేట మండలం వడిసిలేరు జాతీయ రహదారి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 5గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. కాకినాడ వీరంతా కూడా రాజమండ్రి రూరల్ ప్రాంతం, అదేవిధంగా రాజానగరానికి చెందిన వారు కావడం, వీరంతా కూడా కాకినాడ బీచ్ కు సరదాగా స్నానాలు చేసేందుకు బీచ్ కి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారి వివరాలు అయితే సేకరించి మరో 2 తీవ్రంగా గాయాల పాలైన వారిని కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం అయితే చేశారు. ఈ సంఘటనా స్థలంలో 2 కుటుంబాలకు చెందిన 5గురు అయితే మృతి చెందారు. ఒక కుటుంబానికి చెందిన భార్యాభర్తలతో పాటు కుమార్తె, అదేవిధంగా మరో కుటుంబంలో ఒక తండ్రి, కుమార్తె మరణించడం జరిగింది. వీరంతా కూడా రాజనగరం రఘునాథపురానికి చెందిన భార్యాభర్త, కుమార్తె చనిపోవడం జరిగింది. అదేవిధంగా రాజమండ్రి రూరల్లోని కవలగొయ్యి గ్రామానికి చెందిన తండ్రి, కూతురు కూడా మృతి చెందారు. అయితే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలు అయితే దర్యాప్తు చేపట్టారు. దానికి సంబంధించి
ఏదైతే వీళ్ళు ప్రయాణిస్తున్న వాహనం ఉందో ఆగి ఉన్న ఆయిల్ ట్యాంకర్ ను బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు ప్రత్యక్ష సాక్షులు అదేవిధంగా స్థానికులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఒక 13 ఏళ్ల వర్షిని అదేవిధంగా 4 సంవత్సరాల సాన్వి సంఘటనా స్థలంలోనే మృతి చెందడం అందరినీ కలిసివేసిన హృదయ వితారక సంఘటనగా చెప్పుకోవచ్చు. అయితే మరో ఇద్దరు చిన్నారులు కూడా గాయాలు కావడం, వారిని కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అయితే అందిస్తున్నారు. వీరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు అయితే చెప్తున్నారు. రైట్ వెంకట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యే రాజాసింగ్ కి సంబంధించిన వ్యాఖ్యలకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కాలంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అసహనం వ్యక్తం చేశారు. రాజాసింగ్ కు నోటీస్ ఇవ్వడానికి పార్టీ ప్లాన్ చేస్తుందనే చర్చ తెరపైకి వచ్చింది. ఇక దీనిపై స్పందించిన రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలైతే చేశారు. ఒకవేళ అది నిజమైతే నోటీస్ కాదు, ఏకంగా తనను సస్పెండ్ చేయాలంటూ రాజాసింగ్ సంచలన ప్రకటన చేశారు. ఇక అదే సమయంలో కొన్ని అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారు. ఒకవేళ తనను సస్పెండ్ చేస్తే అప్పుడు అందరి జాతకం బయట పెడతారని హాట్ కామెంట్స్ చేశారు. ఎవరి వల్ల పార్టీకి నష్టం జరిగింది అనే నిజాన్ని ప్రజల ముందు ఉంచుతానని హెచ్చరించారు. రైట్ గా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కాలంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అసహనం వ్యక్తం చేశారు. రాజాసింగ్ కు నోటీస్ ఇవ్వడానికి పార్టీ ప్లాన్ చేస్తుందనే చర్చ తెరపైకి వచ్చింది. దీనిపై స్పందించిన రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ అది నిజమైతే నోటీస్ కాదు, ఏకంగా తనను సస్పెండ్ చేయాలంటూ రాజాసింగ్ సంచలన ప్రకటన చేశారు. అదే సమయంలో కొన్ని అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారు. ఒకవేళ తనను సస్పెండ్ చేస్తే అప్పుడు అందరి జాతకం బయట పెడతారని హాట్ కామెంట్ చేశారు. ఎవరి వల్ల పార్టీకి నష్టం జరిగింది అనే నిజాన్ని ప్రజల ముందు ఉంచుతానని హెచ్చరించారు.
రైట్ గా ఇదే అంశానికి సంబంధించిన తాజా అప్డేట్ మా ప్రతినిధి బాసిద్ అందిస్తారు. బాసిద్ చెప్పండి, రాజా సింగ్ కీలక వ్యాఖ్యలు చేసినట్లుగా కూడా చూస్తూ ఉన్నాం, అప్డేట్స్ ఏంటి? బ్రాహ్మణి ఇటీవల కాలంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై పెదవి విరుస్తూ వస్తున్న గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మరోసారి తన అసంతృప్తి వెలగక్కారు. ప్రధానంగా నిన్న ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన వర్క్షాప్ కు రాజా సింగ్ దూరంగా ఉన్నారు. పలువురు నేతలు కూడా ఈ వర్క్షాప్ కు దూరంగా ఉండడం జరిగింది. అందులో రాజా సింగ్ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రాజా సింగ్ కు పార్టీ అధిష్టానం నోటీసులు ఇవ్వబోతుందనే వార్త మీడియాలో చక్కర్ కొడుతుంది. ఈ ప్రధానంగా దీనిపై స్పందించిన రాజా సింగ్ మీడియాలో ఒక వార్త నడుస్తుంది. రాజా సింగ్ కు నోటీసులు ఇవ్వడానికి పార్టీ ప్లాన్ చేస్తుందనే చర్చ తెరపైకి వచ్చింది. ఒకవేళ అదే నిజమైతే నోటీస్ కాదు, ఏకంగా నన్ను సస్పెండ్ చేయండి అంటూ రాజా సింగ్ సంచలన ప్రకటన చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యలు దుమారం లేపుతున్నాయి. అదే సమయంలో తన అనుచిత వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. రాజా సింగ్ ఒకవేళ నన్ను సస్పెండ్ చేస్తే అప్పుడు అందరి జాతకం బయట పెడతా, ఎవరి వల్ల పార్టీకి నష్టం జరిగింది అనే నిజం చెప్పి అందరి జాతకం ప్రజల ముందు పెడతానని చెప్పి రాజా సింగ్ తన వ్యాఖ్యలో పేర్కొన్నారు. ఇదిలా ఉంచితే కొద్ది కాలంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై రాజా సింగ్ గురుగా ఉన్నారు. పార్టీకి అంటిముట్టినట్లు కూడా వ్యవహరిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఎంపీ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ రాజా సింగ్ వద్దకు వెళ్లి రాజీ చేసే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం కాస్త కొద్ది రోజులు కొనసాగింది. కానీ పార్టీ అభివృద్ధికి కలిసి నడవాలని రాజా సింగ్ కు సూచించడం జరిగింది. ఈ సమయంలోనే బండి సంజయ్ తో జరిగిన సఫలం అయినట్లు కనిపించినా కానీ తాజాగా ఎపిసోడ్ లో రాజా సింగ్ మళ్ళీ వార్తల్లోకి రావడం జరిగింది. బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైనట్లు ఆయన తాజా వ్యాఖ్యల్ని బట్టి మనకు తెలుస్తుంది. విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బ్రాహ్మణి రైట్ బాసిద్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. ఇవి అప్డేట్స్, కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.